స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 12వ వార్డు ప్రచార నిమిత్తం చీదల అన్నపూర్ణ బీజేపీ పార్టీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించిన ప్రార్థన. మీరు ఓటు ఎందుకు వేయాలి అడగొచ్చు. మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశం కోసం ధర్మం కోసం ఉన్న పార్టీ ఇది. అంటే ప్రజలు మంచిగా ఉండాలా, జీవనం సాగాలని కోరుకునే మనిషి, అందరూ బాగుండాలనే మనిషి. మనం ఒకటి ఎన్నో చేసిన కార్యక్రమాలు. ఇవాళ కోటలో 5 కిలోల బియ్యం ఇచ్చిన సన్న బియ్యం మోడీ గారే. వాళ్ళు సొమ్ము ఇచ్చేది మేము, సోకు చేసేది వాళ్ళు. నేను ఏమంటా అంటే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీ అన్నది. 6 గ్యారెంటీలో మహిళలకు 5,000 ఇస్తా అని ఇంతవరకు లేకపోయింది. కళ్యాణ లక్ష్మి తులమ్మార మాట కూడా పోయింది. అంటే వీళ్ళు వాగ్దానాలు చేసి అబద్ధం మాట చెప్పి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారం వచ్చింది ఈ పార్టీ. దీనికి గుణపాఠం చెప్పాలంటే ఈసారి మున్సిపల్ ఎలక్షన్కి మన అమ్మాయిని మున్సిపాలిటీ పంపించండి. ఇవాళ మనం మున్సిపాలిటీ చూస్తుంటే బురికాలో కొత్త లేవు, అసలు బ్లీచింగ్ పౌడర్ లేవు, ఎక్కడ చెత్త చెదలు అక్కడే ఉంది. అసలు కౌన్సిల్ ఉండాలా లేదా నాకు అర్థం కావట్లేదు. అసలు లైట్లు లేవు, ఈ కుక్కల పెడతలు ఎక్కువ అవుతుంది. అసలు ఏంటి జీవనం ఏంటి? అసలు జీవితాలు జనాలకి ఒక సంపూర్ణమైన జీవితం ఇలా పోతున్నారు. ఇవాళ మోడీ గారు ఒకటే చెబుతుండు, ప్రజలు బాగున్నారని కోరుకుంటాడు. ఇక్కడ ఏదైనా కానీ మీరు కరోనా వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు చెప్పక్కర్లా. కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో భయపడది, మోడీ గారు భయపడలా. నా దేశం నాకు కాపాడాలా, టీకాలు కనిపెట్టి ఎగుమతి చేసిండు, ప్రపంచాన్ని ఎగుమతి చేసిండు, మనల్ని ఆరోగ్యం కాపాడిండు. మన కరోనా వచ్చినప్పుడు ఎటువంటి పేదలు లేకుండా కాపాడిండు. అసలు మహానుభావుడు, కారణ జన్ముడు. అసలు మనిషిని మనం నిలబెట్టుకోవాల్సింది. ఇది ఇవాళ ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఒక అనుకుంటాం. మనం రామ మందిరం కట్టాలంటే ఎందుకు అనుకున్నారు, కట్టి చూపించిండు. అందువల్ల మనకి మంచి కోరే మనిషిని మనం బలపరచాలి. కాబట్టి కమలం గుర్తు అనేది బలపరిచి ఖచ్చితంగా మున్సిపాలిటీ పంపించాలా. గతంలో కాంగ్రెస్ కేసును, టీఆర్ఎస్ కేసును చూస్తున్నాం మనం. ఏ ఓట్లు వేసినా సుఖమే ఉంది, వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు ఆలోచించే శక్తి ఓటు ఆయుధం లాంటిది. ప్రజాస్వామ్యం మనం కాపాడాలంటే, ప్రజాస్వామ్యం నిలవాలంటే అమ్మాయి గెలిచినా మీరు గెలిచినా ఒకటే. కాబట్టి ఖచ్చితంగా కమలం గుర్తు మీద ఓటేసి అత్యధిక మీద గెలవాలని కోరుకుంటాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.